ప్రస్తుతం దేశంలోని సినీ ఇండస్ట్రీలందరి చూపు టాలీవుడ్ వైపే ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టి అందరినీ షాక్కు గురిచేసింది. ఇక ఇది ఇప్పట్లోనే కాదు, ఎప్పటికీ చెరిగిపోని రికార్డ్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. మున్ముందు ఇతర ఇండస్ట్రీలో లేదంటే తెలుగులోనే 1000 కోట్లు సాధించే చిత్రాలు రావొచ్చు. కానీ ఇంత ఉప్పెనలా, సునామీలా కలెక్షన్స్ వచ్చే చిత్రం అయితే మరొకటి ఉండకపోవచ్చు. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ సినీ హిస్టరీలో పుష్పకి ప్రత్యేకంగా ఓ చాప్టర్ ఉంటుంది. ఇక టాలీవుడ్ కి 1000 కోట్లు కొల్లగొట్టడం అనేది కేక్ వాక్లా మారింది. బాలీవుడ్ ఈ ఫీట్ను సాధించేందుకు చాలానే కష్టపడింది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ఒక్క దంగల్ తప్ప ఆ తరువాత వచ్చినవన్నీ బోల్తా కొట్టేశాయి. ఇక షారుఖ్ అంతో ఇంతో బాలీవుడ్ను నిలబెట్టేశాడు. పఠాన్, జవాన్ అంటూ అదరగొట్టేశాడు. ఇక కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ వుడ్ తీసుకున్నా ఇంకా 1000 కోట్ల పోస్టర్ అనేది కలగానే ఉంటుంది. శాండిల్వుడ్ కు కేజీఎఫ్ తలమానికంగా ఉంటుంది. అది మినహా అక్కడ ఇతర చిత్రాలేవీ కూడా కనీసం 500 కోట్ల క్లబ్బుల్లో చేరలేదు. రిషబ్ శెట్టి కాంతారా ఈ ఫీట్ను మున్ముందు సాధించేలా ఉంది. కోలీవుడ్ అయితే 1000 కోట్లు కొల్లగొట్టాలని బాహుబలి టైం నుంచి ట్రై చేస్తోంది. కోలీవుడ్ బాహుబలి అంటూ పొన్నియిన్ సెల్వన్ను బాగా లేపారు. కాని ఆ 2 పార్టులు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. రీసెంట్గా కంగువాని లేపారు. అది కనీసం 300 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. అసలు కోలీవుడ్ ఈ ఫీట్ను ఎప్పటికైనా అందుకుంటుందా అని అంతా అనుకుంటున్నారు. వారికి ఇంకా 1000 కోట్లు అనేది కలగానే ఉండిపోయింది. లోకేష్ కనకరాజ్ కూలీ మూవీతో అయినా ఆ ఫీట్ను అందుకుంటాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్లో ఇప్పటివరకు బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 AD చిత్రాలు 1000 కోట్లకు పైగా రాబట్టాయి. ఇవన్నీ కూడా 15 రోజులు తీసుకుని 1000 కోట్లు కొల్లగొట్టాయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. కానీ పుష్ప 2 మాత్రం కేవలం 6 రోజుల్లోనే ఈ ఫీట్ను సాధించి ఎప్పటికీ ఎవరూ చెరపలేని రికార్డుని క్రియేట్ చేసింది. మరి మున్ముందు ఎవరైనా ఈ రికార్డుని బ్రేక్ చేయడానికి వస్తారో లేదో చూడాలి.